హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆటో ఇంజిన్ బాడీలోకి క్రాంక్ షాఫ్ట్ను ఎలా సీటింగ్ చేస్తారనేది దీంట్లో అయితే చూపించేస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. మొదటగా ఇంజిన్ బాడీని సర్వీసింగ్ చేయించిన తర్వాత లేత్కైతే తీసుకెళ్ళి అక్కడ బుష్ను అయితే సీటింగ్ చేస్తారు. ఇది లేత్లోనే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తీసుకొచ్చేసి మెకానిక్ అయితే క్రాంక్ షాఫ్ట్ బాగుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దాని సీటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చూపించేది BS2 ఇంజను. సో ఇది వచ్చేసరికి మనకి 4000. అదే BS4 ఇవి అయితే మాత్రము 5000 పైన అయితే ఉంటాయి. సో ఇక్కడ కింద వచ్చేసరికి సంపు ప్లేటు సీటింగ్ అయితే చేసేది ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు రింగ్తో టైట్ చేసేది వచ్చేసరికి మనకి ఇక్కడ పైన PTO కవర్ అయితే సీటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఈ 5 బోల్ట్ అయితే ఏదైతే ఉన్నాయో స్టడ్ బోల్ట్లు, వాటిల్ని ముందుగా అయితే టైట్ చేసుకోవాలి. సో నట్ని బిగించిన తర్వాత ఏదన్నా లూజ్ అయితే మాత్రం అది పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. సో దానికోసం ముందుగా ఈ 5 బోల్ట్లు ఏదైతే ఉన్నాయో వాటిల్ని నట్టు వేసేసి టైట్ చేసి ఆ తర్వాత నట్టుని మళ్ళీ తీసేస్తారు. సో ఇలా చేస్తే లోపల బోల్ట్లు అయితే సీటింగ్ బాగా అవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క బోల్ట్కి అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు లోపల బుష్ కూడా చూడొచ్చు, కొత్త బుష్ అది. అలాగే ప్రతి ఒక్క దానికి ఇక్కడ చేసిన తరువాత మనమైతే క్రాంక్ షాఫ్ట్ని అయితే తీసుకుంటాము. సో ఇక్కడ ఇవన్నీ వచ్చేసరికి మనకి 13 సైజు నట్స్ అయితే ఉంటాయి. 5 బోట్లు అలాగే నట్లు. సో ఇప్పుడు చేతిలో పట్టుకునేది వచ్చేసరికి క్రాంక్ షాఫ్ట్. సో ఈ క్రాంక్ షాఫ్ట్కి ముందుగా ఇది అరుగుందా లేదా మెకానిక్ అయితే చూసి చెప్పడం జరుగుతుంది. అరిగితే మాత్రం ఒక పాయింట్ అరిగితే మాత్రం ఇబ్బంది అయితే లేదు, అంతకు మించి అరిగితే మాత్రం కొత్తది మార్చుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని సీటింగ్ చేసే ముందుగా మనకి ఆయిల్ గన్ అయితే తీసుకొని లూబ్రికేషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, లూబ్రికేషన్ అయితే అప్లై చేస్తున్నాడు ఇక్కడ మెకానిక్. లూబ్రికేషన్ అంటే మరేదో అనుకోవద్దండి. ఇక్కడ మనం ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తాం కదా, ఆ ఇంజిన్ ఆయిల్నే ఆయిల్ గన్లో పోసుకొని దాని మీద అయితే అప్లై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు బుష్లోకి క్రాంక్ షాఫ్ట్ని అయితే సీటింగ్ చేసేసారు. సీటింగ్ చేసిన తర్వాత చూడండి, క్రాంక్ షాఫ్ట్ అనేది మనకి ఇంజిన్ బాడీ లోపల అలా ఫ్రీగా అయితే తిరగడం జరుగుతుంది. సో క్రాంక్ షాఫ్ట్కి మనం కనెక్టింగ్ రాడ్ని అయితే ఫిక్స్ చేస్తాము. సో ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్ సీటింగ్ అయిపోయింది కాబట్టి దానిపైన ప్యాకింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. అక్కడ దానికి సంబంధించిన పేపర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది, దాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ చేతిలో పట్టుకునేది వచ్చేసరికి దీన్నే మనం PTO కవర్ అంటాము, పవర్ టేకింగ్ ఆఫ్. ఈ PTO కవర్ కనుక లేకపోతే మనకి లోపల ఈ ఇంజిన్ ఆయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో దాన్ని ఇంజిన్ ఆయిల్ బయటికి రాకుండా ఉండడానికి కూడా క్రాంక్ షాఫ్ట్కి సంబంధించి PTO కవర్ వేసిన తర్వాత సీల్ కూడా వేస్తాం, అది కూడా నేను చూపిస్తాను. అలాగే ఈ PTO కవర్ యొక్క యూజెస్ ఏంటి అంటే, బయట ఉన్న మనకి వాటర్ కావచ్చు, తర్వాత డస్ట్ కావచ్చు, డర్ట్ కావచ్చు, ఇదంతా ఏది కూడా లోపలికి పోకుండా ఉండడానికి మనకి ఇక్కడ ఈ PTO కవర్ అయితే ఉంటుంది. అలాగే ఇంజిన్ బ్లాక్లోని ఇంజిన్ ఆయిల్ కూడా బయటకు రాకుండా ఇది అడ్డుకుంటుంది. సో ఇప్పుడు PTO కవరు వేసిన తరువాత దీనికి లాక్స్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు,
ఇక్కడ వీటిని మనం లాక్స్ అంటాము. అంటే నట్లు మళ్ళీ మనకి లూజ్ కాకుండా ఉండడానికి బిగించేసిన తర్వాత ఈ లాక్స్ ఏదైతే ఉంటాయో వాటిని లాకింగ్ అయితే మనం చేయడం జరుగుతుంది కటింగ్ ప్లయర్ తీసుకొని. సో క్లియర్గా చూడొచ్చు మీరు ఇక్కడ పీటీఓ కవర్ బిగించిన తర్వాత నట్లు ఒక్కోదాన్ని టైట్ చేసుకొని ఆ తర్వాత లాక్స్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత సీల్ అయితే వేయాల్సి ఉంటుంది. మనకి క్రాంక్ షాఫ్ట్కి పీటీఓ కవర్కి మనకి మధ్యలో అయితే ఇక్కడ ఆయిల్ సీల్ అయితే వస్తుంది. ఈ ఆయిల్ సీల్ పోయినా కూడా మనకి లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ అనేది బయటికి వచ్చేయడం జరుగుతుంది. సో అది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు స్టెప్ బై స్టెప్ మొత్తం ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ సీటింగ్ అంతా కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు బిట్ టు బిట్ రాడ్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి టైట్ చేసుకుంటూ రావాలి. అది కూడా వరుసగా టైట్ చేయకూడదు, ఇది డయాగ్నల్గా మాత్రమే టైట్ చేయాల్సి ఉంటుంది. ఇవి లాక్స్ని ప్రెస్ చేసేయడం. అంటే ఒకవేళ మనకి అక్కడ నట్టు లూజ్ అయినా కూడా అక్కడి నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఈ లాక్స్ అయితే వేసేస్తాము. ఇక ఎటువంటి మూమెంట్ అనేది ఉండదు అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు వేసేది వచ్చేసరికి ఆయిల్ సీల్. ఇది షాఫ్ట్ ఆయిల్ సీలు. ఇక్కడి నుంచి ఇంజిన్ ఆయిల్ అనేది మనకి బయటికి రాకుండా ఇది లాక్ చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అంతా కూడా బయటికి రానికుండా బాగా ఆపుతుంది ఇది. సో ఇదండి క్రాంక్ షాఫ్ట్ సెట్టింగు.